హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా కృష్ణని, నా తమ్ముడు ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఈరోజు ప్రజెంట్ రేపు ఈవినింగ్ నుంచి అమావాస్య స్టార్ట్ అవుతుంది. మీ పర్సన్ యొక్క ఎనర్జీ అమావాస్య తర్వాత ఏ విధంగా చేంజ్ అవ్వబోతుంది, అది మీ లైఫ్లో ఎటువంటి పాజిటివ్నెస్ని తీసుకొని రాబోతుంది చూద్దాం. మీరు మీ పర్సన్ నేమ్ని అనుకుంటూ ఉండండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. వాళ్ళతో కలిసి ఉన్న గుడ్ మెమరీస్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. నా వర్షన్లో నేను చెప్తూ ఉంటాను కాబట్టి మీరు ఇది ఫిమేల్స్కి చెప్తున్నారా అనేది మీరు అనుకోవద్దు. మీరు ఎవరైతే వాళ్ళు అలా దాన్ని కన్వర్ట్ చేసుకోండి దయచేసి. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇందులో పాయింట్స్ మీకు ఏ రిజనెట్ అయితే అది తీసుకోండి, రిజనెట్ కానీ లీవ్ చేయండి. ఇది అందరి ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఎవరికి ఒకరి కోసం అయితే చేసే వీడియో అయితే కాదు. మీకు లైఫ్లో క్లారిటీ కావాలి, మీకేం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్కి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. పర్సనల్ రీడింగ్ ఈజ్ పెయిడ్ రీడింగ్ అండి, ఫ్రీ రీడింగ్ అయితే కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, నా లైఫ్లో ఏం జరుగుతుంది, నేను వేరే వాళ్ళని ఎందుకు అడగాలి, నా హిడెన్ బ్లాకేజెస్ని నేనే తొలగించుకోవాలి, నాకు వేరే వాళ్ళ దగ్గర రీడింగ్ తీసుకునే ఇష్టం లేదు అనుకునే వాళ్ళు, మీరు టారో కోర్స్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కానీ ఉంటే, లేదు ఇంకా వేరే విధంగా అయినా కూడా మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసమైనా దేనికోసమైనా కూడా టారో కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సేమ్ నెంబర్కి మీకు డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇస్తారని అనుకుంటున్నాను. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల, మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళ హిడెన్ బ్లాకేజెస్ తొలగించుకొని వాళ్ళు పాజిటివ్ వైబ్ అనేది వాళ్ళ లైఫ్లో కూడా వస్తుంది. అది ఆ పాజిటివ్ వైబ్ అనేది మీకు కూడా పాజిటివ్నెస్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ సఫలింగ్ అండి. మీ పర్సన్ ఫస్ట్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూసి క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడుకుందాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకోవాలి, వాళ్ళు ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఫర్దర్గా చూద్దాం అసలు ఏం ఆలోచిస్తున్నారని. The fashion I feel is overwhelming. I don't know how to handle this. వాళ్ళు మీ మీద ఉన్న ఆలోచనలు వాళ్ళని ఎట్లా అంటే చంపు తిన్నట్లు అనిపిస్తూ ఉన్నాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థం కావటం లేదు యాక్చువల్గా. ప్లీజ్ డూ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మీకు ఏది బెస్ట్ అనిపిస్తేనే మీ మనసుకి ఏది బెస్ట్ అనిపిస్తే అది చేయండి అని అంటున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కావటం లేదు ఏం చేయాలో అన్న థింకింగ్లో ఉన్నారు. ఐ వాంట్ అవుట్. నేను దూరంగా వెళ్ళిపోవాలి అనేది అనిపిస్తూ ఉంది అందరికీ. ఈ ప్రాబ్లమ్స్ నుంచి, ఈ పెయిన్ నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నారు. ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్. మీ ప్రేమని వాళ్ళు హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే మీరు అంతగా వాళ్ళని ప్రేమించారనమాట. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. వాళ్ళు హోల్డ్ చేయలేకపోతున్నారు మీ మీద ఉన్న ట్రూ ఫీలింగ్స్ని. వాళ్ళు దాని గురించి ఎక్కువ థింక్ చేస్తున్నారు. ఐ యామ్ అఫ్రైడ్ టు లాస్ యూ. మిమ్మల్ని దూరం చేసుకుంటానేమో అన్న భయం వాళ్ళలో మొదలై భయం వేస్తుంది అంటున్నారు. విల్ దిస్ ఎవర్ చేంజ్. ఇది ఎప్పటికి చేంజ్ అవుతుంది, అసలు ఈ ప్రాబ్లం అనేది చేంజ్ అవుతుందా ఎప్పటికైనా అని అంటున్నారు. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్. వాళ్ళు
ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఏంటో వాళ్ళు నిరూపించుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్? ఈ బాధ అనేది ఇంకా ఎప్పటికైనా అంతమైపోతుందా లేదా అనేది వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. అంటే ఓవరాల్గా వాళ్ళకి మీ మీద ప్రేమ ఉందనే అర్థమవుతుంది. ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడతాం. ఓకే, ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. నేను టారో కార్డ్స్ నుంచి ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Please universe give me a great answer. Gratitude, gratitude. నేను కార్డ్ సఫలింగ్ అప్పుడు మీ పర్సన్ నేను అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. I have to let you go to find myself. The star. వాళ్ళు ఎలా అంటే ఒక ఆశ అనేది ఇప్పుడు కలిగింది వాళ్ళకి మీరే ఒక ఇన్స్పిరేషను, ఒక మీ లైఫ్ మీతో ఉంటే ఒక పాజిటివిటీ ఉంటుంది అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళ తలరాతని వాళ్ళు ఇప్పుడు నమ్ముతూ ఉన్నారు. ఏది జరిగినా అది మంచికే అనేది నమ్ముతూ ఉన్నారు. వాళ్ళు హీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఇది ఈ రిలేషన్షిప్ ఒక హ్యాపీ రిలేషన్షిప్గా ముందుకు వెళ్ళాలి, ఈ రిలేషన్షిప్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు, బ్యాలెన్స్ చేయాలి అని ఆలోచిస్తున్నారు, రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ రాశి వచ్చేసి నాకు కుంభరాశి ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉంది. వాళ్ళు అందుకే అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాకౌట్ చేస్తున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఎట్లా అంటే ట్రూత్ అనేది వాళ్ళకి ఏంటి అనేది వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వెనక ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ముందు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే అక్కడున్న సిచ్యువేషను అక్కడ ఆ రిలేషన్షిప్ని తను కావాలి అని అనుకోవటం లేదు. ద ఫ్యాషన్ ఐ ఫీల్ ఈజ్ ఓవర్వెల్మింగ్, ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు ఒక ఆపర్చునిటీని మీతోటి ఉంటే వాళ్ళకి లైఫ్ అనేది చాలా స్టెబిలిటీగా ఉంటుంది, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. మీతో ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ లైఫ్ ఉంటుంది అనేది ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీతోటి ఒక స్టెబిలిటీ ఫ్యూచర్ని చూస్తూ ఉన్నారు. ఎట్లా అంటే మీతోటి న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అగైన్ వాళ్ళు ఏంటి అంటే ఈ సిచ్యువేషన్ని కరెక్ట్ చేసుకోవడానికి, మీతో రీయూనియన్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీని అయినా ఇన్వాల్వ్ చేయాలి, లేదంటే మీ ఇద్దరికి మ్యూచువల్గా ఉన్న పర్సన్స్ని ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో ఒక గ్రోత్ అనేది కావాలి, మీతో హ్యాపీ టైం అనేది స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎట్లా అంటే ఒక గుడ్ రిలేషన్షిప్ని మీతో ఏర్పరచుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ కన్య రాశి ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉంది. ప్లీజ్ డూ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్ అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు ఈ కర్మ అనేది
అనుభవిస్తున్నాను నేను మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. నిజమేంటో వాళ్ళకి ఇప్పుడు సెర్చ్ చేస్తూ ఉన్నారు. నిజం ఏంటి అసలు, నేను నా పర్సన్ని లీవ్ చేసినందుకు నేను మూల్యం చెల్లించాల్సి వచ్చింది అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. వాళ్ళు ఇప్పుడు ఒక నిర్ణయం అనేది, గట్టి నిర్ణయం అనేది తీసుకున్నారు. మీతోటి వాళ్ళు కలిసి ఉండాలి, స్టెబిలిటీ రిలేషన్షిప్ కావాలి అని నేను అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ చాలామంది ఒకవేళ మ్యారేజ్ అయ్యి మీరు డివోర్స్ వరకు వెళ్ళి ఉంటే కూడా ఆ డివోర్స్ కూడా వాళ్ళు బ్రేక్ చేసి మళ్ళీ మీతో రిలేషన్షిప్ని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ తులారాశి వాళ్ళు ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అగైన్ వాళ్ళు మీతోటి ఒక మీకు కలవడానికి మీ పాస్ట్ పర్సనే మీకు ఒక కప్ ఆఫర్ గిఫ్ట్ తీసుకొని రాబోతున్నారు. సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది మీరు ఏంటంటే పాస్ట్ మెమొరీస్లో మీరు ఉండి మళ్ళీ వాళ్ళని కాదంటారేమో అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు. వాళ్ళు అడిక్ట్ అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉంది. వాళ్ళ ఇంట్యూషన్ కూడా ఎలా చెప్తుంది అంటే మీరు ఒక గుడ్ అండ్ కైండ్నెస్ పర్సను, ఒక హీలరు. మీరు అంటే ఏదైనా కూడా హీల్ చేసే అంత కెపాసిటీ ఉన్న పర్సను. ఏదైనా కానీ ఒక మంచి చెడులు చెప్పే పర్సన్ మీరు. సపోర్టివ్గా ఉండే పర్సన్ అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది. ఎట్లా అంటే వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మీ మీద ఉన్న ప్రేమని మాత్రం వాళ్ళు లోపల హోల్డ్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే మీరు కావాలి, తనకి మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. అందుకే వాళ్ళకి ఇది అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ ఏంటి అంటే రెండు రాసులు రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్యాన్సర్ కర్కాటక రాశి, జెమిని వచ్చేసి మిథున రాశి. వీళ్ళకి ఇది ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ రెండు రాసులు ఎక్కువ రిప్రజెంట్ చేస్తున్నాయి నాకు. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఒంటరిగా పోరాడుతూ ఉన్నారు. వాళ్ళు అందుకే మిమ్మల్ని ఎక్కువగా మీరుంటే తనకు అన్ని విధాలుగా సపోర్టివ్గా ఉంటుందనేది వాళ్ళకి అర్థమయ్యింది. ఇక్కడ సింహరాశి అగైన్ రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఐ వాంట్ అవుట్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఐ వాంట్ అవుట్ అని మై వేయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు వాకౌట్ చేస్తూ ఉన్నారు. మీ మీద ప్రేమ, ఆప్యాయత, ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మీకు, ఈ రిలేషన్షిప్లో ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. తనలో ఉన్న మైనస్లు ఏంటి అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు ఇప్పుడు ఒక ధైర్యంతో ఒక మిమ్మల్ని కలవాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి వృశ్చిక రాశి రిప్రజెంట్ చేస్తూ ఉంది. వాళ్ళు అక్కడున్న సిచ్యువేషన్లో ఆ విధంగా ఆలోచించడానికి కూడా కారణం ఏంటి అంటే అక్కడున్న సిచ్యువేషన్లో హార్ట్ బ్రేక్లో ఉన్నారు. వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళు హార్ట్ బ్రేక్లో ఉన్నారు. ఇక్కడ తులారాశి రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్.
ఇక్కడ ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ అని చెప్తున్నారు ఇక్కడ? గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీ మీద మీరు చాలా ప్రేమను చూపించారు వాళ్ళకి, అందుకే వాళ్ళు ఇప్పుడు మీతోటి ఆ ప్రేమని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. మీతోటి మాత్రం కలవాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ అయితే అనిపిస్తూ ఉంది. వాళ్ళైతే మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. వాళ్ళు మీతోటి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి, మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ సింహరాశి అగైన్ మేషరాశి రిప్రజెంట్ చేస్తూ ఉంది. వాళ్ళు మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ని అయితే కోరుకుంటూ ఉన్నారు, మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఒక డిసిప్లిన్ అండ్ అథారిటీ చెలాయించే పర్సన్, అంటే ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా ఒక హై పొజిషన్లో ఉన్న పర్సన్ కూడా అయి ఉండొచ్చు మీ పర్సన్. వాళ్ళు మీ మీద ఒక ప్రాక్టికల్గా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని విధాలుగా వాళ్ళు ఏంటి అంటే వాళ్ళలో ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ని ఒక్కొక్కసారి బయట పెట్టరనమాట. అలాంటి పర్సన్ మీ పర్సన్. ఇక్కడ ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో చూసుకోండి. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు చెప్తున్నారు అలాగా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్లో ఉన్నారు, బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. డెసిషన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది అర్థం కావటం లేదు వాళ్ళకి. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో అసలు వాళ్ళు ఇక్కడ ఏంటి అంటే ఆ ఫీలింగ్స్ని హోల్డ్ చేయలేకపోతున్నారు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని వదులుకోకూడదు, కానీ అక్కడున్న సిచ్యువేషన్ని కూడా లీవ్ చేసే సిచ్యువేషన్లో లేరు, వాళ్ళు పరిస్థితిలో లేరు. అందుకే వాళ్ళు మీద ఉన్న ట్రూ ఫీలింగ్స్ని వాళ్ళు బయటికి చూపించలేకపోతున్నారు, అలాగని హోల్డ్ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని కలవడానికి వాళ్ళకి వే అనేది వెతుకుతూ ఉన్నారు. అక్కడ వాళ్ళ లైఫ్లో ఇలా జరగడానికి రీజన్ కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్లో సడన్గా చేంజ్ అనేది జరిగింది. అక్కడ బ్రేకప్ సిచ్యువేషను, సపరేషన్ను, అగైన్ డివోర్స్ వరకు వెళ్ళే కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా అయిపోయాయి. అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న పర్సన్స్ ఈగో వల్ల చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వడం వల్ల వాళ్ళకి సడన్ చేంజ్, వాళ్ళు అనుకోని చేంజ్ అనేది వాళ్ళ లైఫ్లో స్టార్ట్ అయ్యింది. ఐ యామ్ అఫ్రైడ్ టు లాస్ యూ. ప్లీజ్ యూనివర్స్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళు భయం ఉంది వాళ్ళకి, మిమ్మల్ని ఎక్కడ చేజార్చుకోవాల్సి వస్తుందో అని. వాళ్ళకి మీతోటి కలవాలి, మీతో రీయూనియన్ కావాలి, మీతో హ్యాపీ టైంని స్పెండ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. ఒక చిన్నగా ఎక్కడన్నా వెళ్ళేసి ఒక చిన్న పార్టీ టైప్గా హ్యాపీగా మీతో స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఏంటంటే ఇందులో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అయ్యింది అని వాళ్ళకి బాగా అర్థమైంది. ఇక్కడ ఏంటి వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలియకుండానే ఒకరి లైఫ్లోకి వాళ్ళ లైఫ్లోకి ఒక పర్సన్ ఎంటర్ అవ్వడం వల్ల మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి అని వాళ్ళకి బాగా అర్థమయ్యింది. అందుకే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని పోగొట్టుకుంటానేమోనన్న భయం కూడా వాళ్ళలో ఎక్కువగా ఉంది. ఇక్కడ
కర్కాటక రాశి రిప్రజెంట్ చేస్తూ ఉంది. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఎటు తేల్చుకోలేక అక్కడున్న సిచ్యువేషన్లో స్ట్రక్ అయిపోయి వాళ్ళకి ఏది అర్థం కాని సిచ్యువేషన్లో ఒక స్ట్రెస్ ఫీల్ అవుతూ హెల్త్ ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు. ఎందుకు అలా జరుగుతూ ఉంది అంటే వాళ్ళు అక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది వాళ్ళ లైఫ్లో. అందుకు వాళ్ళు భయపడుతూ ఉన్నారు, మిమ్మల్ని ఎక్కడ పోగొట్టుకోవాల్సి వస్తుందో అని. విల్ దిస్ అవాయిడ్ చేంజ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఆ విధంగా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు చాలా దానివల్ల ఈ సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతుందో లేదా అన్న ఇంట్యూషన్ వల్ల వాళ్ళు చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉన్నారు, ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు. అక్కడ ఏంటి అంటే చాలా భయము, ఒక పీస్ఫుల్ లైఫ్ అనేది వాళ్ళ లైఫ్లో లేదు. ఎందుకు అంటే థర్డ్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా అక్కడ ఉండడం వల్ల అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఒక హెల్దీ క్లైమేట్ అనేది అక్కడ లేదు అనమాట. ఆ హెల్దీ క్లైమేట్ లేనందుకు వాళ్ళు చాలా బాధని అనుభవిస్తూ వాళ్ళు హ్యాపీగా అక్కడున్న రిలేషన్షిప్లో అక్కడ హ్యాపీగా లేరు. వాళ్ళు పైకి హ్యాపీగా నటిస్తూ ఉన్నా కూడా లోపల మాత్రం చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అందుకు ఈ సిచ్యువేషన్ ఎప్పుడు కరెక్ట్ అవుతుందా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు మీ గురించి కూడా థింక్ చేస్తూ ఉండిండొచ్చు. ఇక్కడ ఏంటి అంటే రిస్ట్రిక్షన్స్, ఒక లిమిటేషను, వాళ్ళకి చాలా ఆలోచనలు, వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉండడము, ఏది అనుకుంటే అది డిలే అవ్వడము, అలా జరుగుతూ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 3 ఆఫ్ హ్యాండ్స్ రివర్స్ వచ్చింది కాబట్టి నేను అలా చెప్తున్నాను. ఇక్కడ మేషరాశి రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూ మస్ట్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మా వ్యూయర్స్ పర్సన్ ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ అని ఎందుకు అంటున్నారు? ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళ లైఫ్లో మీ ఇద్దరి మధ్యలో ఒక లేడీ పర్సన్ అనేది ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందుకే మీ పర్సన్ అనేది మీకు కొన్ని విషయాలు చెప్పకుండా దాచిపెట్టడం అనేది జరిగింది. ఎందుకు అంటే అది మీరు బాధపడతారనైనా అయ్యుండొచ్చు, లేదంటే అది తెలిస్తే మీ ఇద్దరి మధ్యలో సంథింగ్ గొడవలు జరుగుతాయనైనా అయ్యుండొచ్చు. కానీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దాచిపెట్టడం వల్ల మంచి జరుగుతుంది అనుకున్నారో వాళ్ళు, కానీ అదే వాళ్ళ లైఫ్లో ప్రాబ్లం క్రియేట్ అవుతుందని వాళ్ళు ఆలోచించలేకపోయారు. వాళ్ళు లైఫ్లో విషయాలను దాచిపెట్టడం వల్లనే ఆ పర్సన్కి ఇప్పుడు మీరు దూరం అవ్వడం జరిగింది. అగైన్ తను ఏంటో తను తెలుసుకోవాలి అసలు అనే తనేంటో తను తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు వాళ్ళు ఏంటి అంటే మీ ముందు ఒక గుడ్ పర్సన్ లాగా నిలబడాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీకు తోటి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, ఒక ట్రూ లవ్ని మీకు చూపించాలి, మీ ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ మీ ఇద్దరి మధ్యలో ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు. మీ పార్ట్నర్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఒక స్టాండ్ తీసుకోవాలి, ఈ రిలేషన్షిప్లో ఒక గ్రోత్ అనేది ఉండాలి, మీ ఇద్దరి మధ్యలో రీయూనియన్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీ ఇద్దరికి ఒక గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే చాలా అట్రాక్షన్గా మీ మీద అట్రాక్షన్గా ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే కర్కాటక రాశి అగైన్ ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉంది.
విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ అని ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళకి అర్థమయ్యింది తను ఏం మిస్టేక్స్ చేశాను, తన లైఫ్లో ఏం ప్రాబ్లం క్రియేట్ అయింది అని. మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయని తనకు కూడా తెలుసు, కానీ ఎండ్ అనేది మాత్రం గుడ్గా ఉండబోతుంది. మీ పార్ట్నర్ ఏంటంటే ఒక అందరినీ ఒక ప్రాక్టికల్గా దీని విషయంలో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఈ డిస్టెన్స్ అనేది లేకుండా ఒక రిలేషన్షిప్ని లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. దీన్ని ఒక స్ట్రాంగ్ బాండింగ్ లాగా ముందు ఉండాలి అని తను అనుకుంటూ ఉన్నారు. తను ఏంటంటే సక్సెస్ని చూస్తూ ఉన్నారు. మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఒక సక్సెస్ ఉంది అని చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు తను ఏంటంటే అందుకే ఆలోచిస్తూ ఉన్నారు, ఈ పెయిన్ అనేది, బాధ అనేది ఎప్పటికీ స్టాప్ అయిపోతుందా అని థింక్ చేస్తూ ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే కర్కాటక రాశి ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఓవరాల్ రీడింగ్ ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. ఈ అమావాస్య తర్వాత అయితే మాత్రం మీ పర్సన్ ఎనర్జీలో చాలా చేంజ్ అనేది రాబోతుంది. ఎందుకు అంటే ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్న పర్సను అక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల స్ట్రక్ అయిపోయి బ్యాలెన్స్ చేయడానికి చూస్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ని. అలాంటి పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు మీతో రీయూనియన్ కావాలి, ఏ విధంగా రీయూనియన్ చేయాలి అని థింక్ చేస్తూ ఉన్నారు. ఆ ఎనర్జీ అనేది పాజిటివ్గా చేంజ్ అవ్వబోతుంది. అది ఐ థింక్ మీ మేనిఫెస్టేషన్ వల్ల అయినా అయిండొచ్చు, లేదంటే యూనివర్స్ మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ తీసుకురావడానికి, మీ ఇద్దరి మధ్యలో హిడెన్ బ్లాకేజెస్ ఏమున్నాయో అవి తొలగించడానికి ఒక వే అనేది క్రియేట్ చేసింది. దాంట్లో మీ హిడెన్ బ్లాకేజెస్ తొలగినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే మీ పర్సన్ ఎనర్జీ పాజిటివ్గా స్టార్ట్ అయ్యింది. ఇది ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి, కానీ ఏది పెయిన్గా మాత్రం తీసుకోవద్దు. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి, మంచి జరగాలి అని నా కృష్ణాన్ని, నా తమ్మిదో డాన్యస్వామిని మరొకసారి కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.